హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాకరకాయ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక మామ ఒక తాత ఉన్నారట. ఆ తాతకి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టంట. అయితే తాత బయటికి వెళ్తూ మా అమ్మ నాకు కాకరకాయ కూర చేసి పెట్టవా అన్నాడు. సరే చేస్తాను అంది మా అమ్మ. తాత బయటికి వెళ్ళాక మా అమ్మ ఇంట్లో చూస్తే ఒకే ఒక కాకరకాయ ఉంది. సరే, ఈ ఒక కాకరకాయతో తాతకి ఫ్రై చేసి పెడదాం అనుకుంది. ఒక కాకరకాయని 4 ముక్కలు చేసింది, అంటే 4 పీసెస్ అన్నమాట. అయితే వాటిని బాగా ఫ్రై చేసింది. చేసిన తర్వాత కొంచెం సేపటికి మా అమ్మకి ఒక డౌట్ వచ్చింది. ఏమని? అయ్యో, ఫ్రై వేగిందో లేదో సరిగ్గా చూద్దాము అనుకుని కిచెన్లోకి వెళ్ళి ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చూసింది. భలే ఫ్రై అయిందే అనుకుంది. ఇంకొంచెం సేపు అయ్యాక అయ్యో, ఫ్రైలో ఉప్పు సరిపోయిందో లేదో చూడలేదు అనుకుని ఒక ముక్క తీసుకుని నోట్లో వేసుకుంది. ఉప్పు కూడా సరిపోయింది అనుకుంది. ఉప్పు అంటే ఏంటి పిల్లలు? ఉప్పు అంటే సాల్ట్. సరే, ఇంకొంచెం సేపు అయ్యాక ఇంకొక ముక్క తీసుకుని కారం సరిపోయిందో లేదో చూసింది. ఇంకా తాతకి ఏముంది, ఒకే ఒక ముక్క మిగిలింది. అయితే మా అమ్మకి ఏమనిపించిందంటే, ఈ ఒక్క ముక్కతో తాత ఏం తింటాడులే, ఈ ఒక్క ముక్క కూడా నేను తినేస్తాను అని ఆ ఒక్క ముక్క కూడా తినేసింది మా అమ్మ. సో తాతకి అసలు కూరే లేదు పాపం. కథ కంచికి మనం ఇంటికి. మీకు కథ బాగా నచ్చిందా? ఇలాంటి కథలు మీకు రోజు బోల్డ్ అని చెప్తాను. ఓకేనా? బాయ్.